గతించినటువంటి మరి 2 వారాలుగా యవనస్తుల కొరకైనటువంటి భాగాన్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. యవనస్తులైనటువంటి వారు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి సంకేతము దేవుని గ్రంథంలో నుంచి వస్తుంది. ఎందుకు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి సంకేతం వస్తుందని అంటే, యవన కాలము కొన్ని ఇచ్చలతోటి ముడిపడి ఉంది అని చెప్పాడు దేవుడు. యవన కాలము కొన్ని ఇచ్చలతోటి అంటే కొన్ని కోరికలు, ఆ కోరికలు ఏం చేస్తాయి అని అంటే నిన్ను అపవిత్రపరుస్తాయి అని చెప్పాడు. నిన్ను విశ్వాస భ్రష్టత్వంలోనికి నడిపిస్తాయి అని చెప్పాడు. అంటే అవిశ్వాసిగా మారుస్తాయి. అపిత్రుడవుతావు, అవిశ్వాసి అవుతావు, ప్రేమలో కల్మషాన్ని కలిగి ఉంటావు అని చెప్పాడు. ప్రేమలో కల్మషం ఉంటుందన్నమాట. అలాగే ప్రవర్తన అనేది ఏదైతే ఉందో అది చెడ్డ ప్రవర్తన అయిపోద్ది అనమాట. సత్ప్రవర్తన అవ్వదు, అది చెడ్డ ప్రవర్తనగా ఉంటుంది. ఇంకొకటి మాట, నేను కిందనే చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట అండి, మీకు చెప్పినవి అన్నీ ఇవన్నీ కూడా. మాట ఏదైతే ఉందో అది అగౌరవంగా ఉంటుంది. మాట ఏదైతే ఉంటుందో అది అహంభావంతో నిండి ఉంటుంది. ఎప్పుడు అని అంటే యవ్వన ప్రాయంలో దేవుని వాక్యం చేత నిన్ను నువ్వు కట్టుకోనప్పుడు అనమాట. యవ్వన ప్రాయం అనేటువంటిది కొన్ని ఇచ్చలతో ఉంటుందని చెప్పాం కాబట్టి ఆ ఇచ్చలన్నీ కూడా ఏం చేస్తాయి అని అంటే మాట, ప్రవర్తన, విశ్వాసము, ప్రేమ, పవిత్రత అని ఏదైతే దేవుడు చెప్పాడో వీటన్నిటిలోనూ నిన్ను నీవు పరిశుద్ధులకు మాదిరిగా ఉంచుకోవాలి అని యవ్వనస్తులైనటువంటి వారికి చెప్పాడో వాటన్నిటికీ కూడా వ్యతిరేకంగా జరుగుతుంది అనమాట. ఎప్పుడు అనంటే చదువుటి యందు మనం శ్రద్ధ కలిగి లేనప్పుడు. ఏ చదువు అనంటే ఆధ్యాత్మికమైనటువంటి చదువు, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞాన పలుకులను మనం నేర్చుకున్నప్పుడు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని మనం జీవించలేం అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకనంటే యవ్వన కాలము అన్ని విధాలుగా మాట వినేటువంటి కాలం కాదు. ఒకనొక సందర్భంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరిస్తున్నటువంటి సమయంలో ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఏం అడిగాడనంటే యేసుప్రభుని, నేను నిత్యజీవం సంపాదించుకోవడానికి ఏం చేయాలి అని అడిగాడు. నేను నిత్యజీవం సంపాదించుకోవడానికి ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటినీ నువ్వు పాటించాలి అన్నాడు. అంటే నీ తల్లిదండ్రులను గౌరవించాలి అని చెప్పాడు. నేను గౌరవిస్తున్నాను అన్నాడు. అలాగే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు చెప్పినప్పుడు అవి నా చిన్నతనం నుంచి చేసుకుంటూ వస్తున్నాను అన్నాడు. చాలా మంచిది. అయితే ఇంకొకటి కొద్దిగా ఉంది. ఏంటి అని అంటే నీ దగ్గర కొంచెం ధనం ఎక్కువైపోయింది అన్నాడు. ధనం దేనికి సంకేతం? దేవుడు డబ్బులు వద్దు అని చెప్పడానికి సంకేతమా, లేకపోతే ధనం దేనికైనా సంకేతంగా కనిపిస్తుందా అన్నప్పుడు ధనం దేవునికి దూరం చేసేటువంటి ఒక కార్యం అన్నమాట. అదే ప్రభువారు అన్నాడు. ఏమనంటే ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడిగా పని చేయలేడు. దేవునికిని సిరికిని నువ్వు దాస్యత్వం చేయలేవు అన్నాడు. సిరి నీ కళ్ళ ముందు ఎప్పుడూ కనిపించేది, దైవం మనసులో మాత్రమే ఉంటాడు, కళ్ళ ముందు నీకు కనిపించడు ఆయన. కాబట్టి కళ్ళ ముందు కనిపించేదానికే త్వరగా మానవుడు కనెక్ట్ అవుతాడు. కళ్ళ ముందు ఏదైతే కనపడుతుందో దానికే కనెక్ట్ అవుతాడండి మనిషి. కళ్ళ ముందు కనపడని దానికి తొందరగా కనెక్ట్ అవడం, ఆ కనెక్ట్ అవడమే విశ్వాసం అన్నమాట. ఇప్పుడు ఆ ధనవంతుడు ప్రభువుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, యవనస్తుడు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువారు చెప్పినటువంటి మాట, అయ్యా అన్నీ బాగానే ఉన్నాయి, నీ దగ్గర కొంచెం ధనం ఎక్కువ ఉంది, అది పేదలకి పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో అన్నీ మనస్కరించగలిగినటువంటి ఆ యవనస్తుడు ఈ మాట మనస్కరించలేకపోయాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఈ భాగాన్ని మనం చదవచ్చు. ఇది మార్కు సువార్త మరియు లూకా సువార్తలో కూడా దీనికి సంబంధించినటువంటి భాగాలు వ్రాయబడి ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు
21వ వచనాన్ని చదువుతున్నాను నేను. 19వ అధ్యాయము 21వ వచనాన్ని చదివితే, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడొకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచూ వెళ్ళిపోయాను అన్నాడండి. అంటే ఆస్తి ఉంది, డబ్బులు ఎక్కువ ఉన్నాయన్నమాట యవనస్తుడి దగ్గర. సో ఆ ధనాన్ని నువ్వు ఏం చేయాలి? బేదలకు ఇచ్చేయాలి. ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చేయి అన్నాడు. కానీ యవనస్తుడు ఈ మాటను జీర్ణించుకోలేకపోయాడు. కారణం ఏంటి అని అంటే, ఇంకా యవనస్తుడికి ఆ ఇచ్చ ఉందన్నమాట. అంటే ధనం అనేటువంటి ఒక మోహం ఉంది. ధనంతో మాత్రమే ఇక్కడ ఏదైనా చేయగలం, అది లేనప్పుడు మనం ఏమీ చేయలేం అనేటువంటి ఆలోచన ఉందన్నమాట. అందుని బట్టి ఆ యవనస్తుడు వ్యసన పడ్డాడట. ఏంటి ఎలా చెప్పావు? ఏవో అది చెయ్యి ఇది చెయ్యి అంటా ఉన్నా కానీ నా దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా వదిలేయమంటావేంటి? అదే కదా నన్ను నడిపించేది, అది లేకపోతే ఈరోజు ఎవడు చూస్తాడు నా వైపు అనుకున్నాడేమో. ఒకవేళ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడట. కాబట్టి యవ్వనప్రాయం అనేటువంటిది అన్నీ స్వీకరించలేదు అని చెప్తుంది ఇక్కడ. యవ్వనప్రాయం అనేటువంటిది అన్నీ స్వీకరించలేదు. మరి యవ్వనప్రాయం స్వీకరించాలి అని అంటే ఏం చేయాలి అని అన్నప్పుడు, యవ్వనప్రాయము అన్నీ అంటే దేవుడు చెప్పేటువంటి ప్రతి మాట స్వీకరించాలి అని అంటే దేవుని వాక్యాన్ని పూర్తిగా నువ్వు మనస్సులో అంగీకరించాలంట. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకోగలరు అని ప్రశ్న వేస్తూ, దేని చేత శుద్ధి చేసుకోగలరు అని అంటే దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అని అంటాడు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకోవడం అంటే ఇలా ఓపెన్ చేసి కళ్ళతో చూడడం అని కాదు. కానీ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అని అన్నప్పుడు అర్థం కావడానికి ఒక ఉదాహరణ మనం ముందుంచుతాను. చిన్నపిల్లల్ని కంటికి రెప్పలా మనం కాచుకుంటూ ఉంటాం. చిన్నపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాం. అంటే అలా చూస్తామన్నా దాని అర్థం కాదు. అలా చూస్తామని కాదు. వాళ్ళు అక్కడ కదులుతూనే ఉంటారు చిన్నపిల్లలు. కాకపోతే ఆ కదిలే ప్రతి విజన్ అంటే మన కళ్ళ ముందు కనిపించే ప్రతిదీ కూడా మన మనసులో అది ఎప్పుడు కూడా దొరుకుతూనే ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు అక్కడ నడుస్తున్నప్పుడు వాళ్ళ ముందు వేసే స్టెప్ ముందుగా ఊహిస్తూ ఉంటాం మనం. అంటే ఎంతో జాగ్రత్తగా వాళ్ళ మీద దృష్టిని కేంద్రీకరిస్తాం అనమాట. వాళ్ళు అడుగు వేస్తే ఒకవేళ ముందుకు పడిపోతారేమో, ఏదైనా పట్టేసుకుంటారేమో, ఏదైనా తినేస్తారేమో, ఎన్నో ఆలోచనలు. వాళ్ళు ఏం చెయ్యకపోయినప్పటికీ ఆ ఆలోచనలన్నీ కూడా మన మెదడులో తిరుగుతూనే ఉంటాయి. ఆ తిరిగే ఆలోచనలతోటి ఆ పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం అనమాట, ఆ ప్రమాదానికి వెళ్ళిపోకుండా. ఇప్పుడు కూడా అలాగే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అని అంటే వాక్యాన్ని మన మదిలో మన మనస్సులో నింపుకుని దానిని బట్టే మన అడుగు జాడలు ఉండాలి అన్నదనమాట. పిల్లల్ని ఎలాగైతే మనం చూసుకుంటున్నామో ప్రమాదానికి వెళ్ళిపోకుండా, అలాగే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుని మన నడవడికను చూసుకోవడం. అలా చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించగలవేమో, దేవుని వాక్యాన్ని అంగీకరించగలవు. యవనస్తులైనటువంటి తిమోతి గురించి మనం అనేక పర్యాయాలు వింటూ ఉంటాం. యవనస్తులైనటువంటి తిమోతి గురించి అనేక పర్యాయాలు మనం వింటున్నప్పుడు ఆయనకున్నటువంటి ఒక ప్రత్యేకత ఇక్కడ పౌలు తిమోతికి పత్రిక రాసిన సందర్భంలోనే తన ప్రత్యేకతను ఇక్కడ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఏంటి అని అన్నప్పుడు ఒకసారి చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో నుంచి తిమోతికి రాసినటువంటి పత్రిక క్షమించండి, 2వ పత్రికలో మొదటి అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనంలో మనం మధ్య భాగాన్ని చూసినప్పుడు తిమోతి గురించి ఇలా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఏమనంటే, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను, అది నీయందును సహా వసించుచున్నదని నిన్ను రూఢిగా నమ్ముచున్నాను అన్నాడండి. ఆ విశ్వాసము అన్నాడు, అవిశ్వాసం కాదు, ఆ విశ్వాసం. ఏ విశ్వాసము అని అంటే ప్రభువు మీద పూర్ణమైనటువంటి నమ్మకం. ప్రభువే మన రక్షకుడు అనేటువంటి నమ్మకం. ఆ ప్రభువే నా విమోచనకర్త,
ఆ ప్రభువే నన్ను తీసుకుని వెళ్ళడానికి రాబోయేటువంటి రాజు అనే నిరీక్షణ. ఈ విశ్వాసము తిమోతి గారి యొక్క అమ్మమ్మ దగ్గర నుంచి ఉందట. ఆ కుటుంబంలో తిమోతి అమ్మమ్మకు ఉందట, తిమోతి తల్లికి ఉందట. తిమోతి అమ్మమ్మ గారికి అలాగే తిమోతి తల్లి గారికి ఉన్నటువంటి ఈ విశ్వాసము సహా తిమోతి భక్తుడిలో కూడా వసించింది, అంటే నివసించిందట. ఇది ఏమైంది అంటే పారంపర్యంగా ఒక నమ్మకం వారి హృదయంలో బలపడుతూ వస్తుంది. ప్రభు పట్ల నమ్మకం వారి హృదయంలో బలపడుతూ వస్తుంది. దానికి కారణం ఏమిటంటే వారి కుటుంబ సభ్యులు దేవునితోటి కలిసి నడవడం, దేవుణ్ణి విశ్వసించడం, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసము, నిరీక్షణ, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అని ఆలోచించినప్పుడు తిమోతి అనేటువంటి ఒక యవనస్తుడిని బలమైన సేవకుడిగా మార్చాయి. తిమోతి ఎలా విశ్వసించగలిగాడు? అపోస్తల కార్యాలు మనం చూసినప్పుడు, అపోస్తల కార్యాలు చూస్తే ఇక్కడ భక్తులైనటువంటి పౌలు గారికి మరియు బర్నబా గారికి చిన్న వాగ్వాదం జరిగింది. జరిగి వాళ్ళిద్దరూ విడిపోయి పౌలు ఒక దారిలోను, బర్నబా మరొక దారిలోను, దారి అంటే మార్గమే, ఆ ప్రదేశాలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు, దేవుని సువార్త పనిలో వెళ్ళిపోతున్నారు. అప్పుడు పౌలు 16వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో చూస్తే పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చాను, అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను అనేటువంటి పదం చూస్తున్నాం. పౌలు ఎక్కడికి వచ్చాడట? దెర్బే, లుస్త్రా అనేటువంటి ప్రాంతాలు అనమాట. ఈ ప్రాంతాలు ఎక్కడివి అంటే గలతీ ప్రాంతాలు. గలతీ పత్రిక అని మనం చదువుతాం కదా. దునుడుకు స్వభావం కలిగిన వారు ఏం చెప్పినా వినేసేటువంటి మనుషులు ఉన్నటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలోనే ఈ యవనస్తుడైనటువంటి తిమోతి పౌలుకి కలవడం జరుగుతుంది. ఇక్కడ చూసినప్పుడు చూడండి, పౌలు తిమోతిని కలిసినప్పుడు ఇది 2 ఫ్యామిలీల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి తిమోతి అనేటువంటి ఆయన. ఒక ఫ్యామిలీ ఏంటంటే యోధా మతానికి చెందినటువంటి ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ ఏంటంటే అన్యజనులు, గ్రీకు సాంప్రదాయం కలిగినటువంటి వారు. అక్కడ చదివినప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, అను ఒక శిష్యుడు ఉండెను, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అన్నాడు. ఈ కుమారుడు ఎవరు? గ్రీసు దేశస్థుడు అనేటువంటి ఓ తండ్రికి పుట్టినటువంటి వాడు. తల్లి అయితే యూదురాలే, తల్లి మరియు అమ్మమ్మ యూదులే వాళ్ళు. అంటే దేవుని గురించినటువంటి ఆలోచన, అవగాహన ఉంది వారి పూర్వీకుల దగ్గర నుంచి. కాకపోతే తండ్రి వేరేవాడు. ఇక్కడ తండ్రి గురించినటువంటి సమాచారం మనకు ఎక్కువ లేదు, కానీ తల్లి గురించి వారి అవ్వ అయినటువంటి అమ్మమ్మ వారి గురించి సమాచారం ఇచ్చాడు అంతే. పత్రిక రాసిన సందర్భంలో తండ్రి ఏ మనసు కలిగినాడు ఇవేమీ మనకు తెలియదు. అయితే దీన్ని బట్టి ఆలోచన చేస్తే వారి యొక్క తల్లి విశ్వాసానికి తండ్రి ఏ విధంగానో మరి అభ్యంతరం కలిగించి ఉండకపోవచ్చేమో. అందుకనే వారు స్వేచ్ఛగా ప్రభు యొక్క విశ్వాసంలో కొనసాగారు. అయితే ఆ కుటుంబంలో పూర్వం నుంచి ఉన్నటువంటి విశ్వాసము తిమోతిని ఒక మంచి విశ్వాసిగా, బలమైన వాడిగా, ప్రతి మాట తీసుకునేవాడిగా చేసింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి యవనస్తుడిని మనం చూసినప్పుడు యేసు ప్రభు మాటలు తీసుకోలేకపోయాడు. ఆ యవనస్తుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు యేసు ప్రభు దగ్గర నుంచి. కానీ తిమోతి ఏనాడు కూడా వ్యసన పడుతూ వెళ్ళలేదు. మనం లాస్ట్ వీక్ చదివాం, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తిమోతి గురించి పౌలు ఒక సాక్ష్యాన్ని చెప్పాడు. ఇతని వంటి మనస్సు కలిగిన వాడు నా దగ్గర ఎవరో లేరు అన్నాడు. ఏ మనస్సు అని అంటే పౌలుకి ఏదైతే సంఘం గురించినటువంటి చింత ఉందో, పౌలుకి ఏదైతే ప్రభు అప్పగించినటువంటి బాధ్యతలో నేను ఎక్కడా కూడా ఈ బాధ్యతలో లోకానికి రాజీ పడకూడదు అనేటువంటి ఆలోచన ఉందో, సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ప్రభువు నుంచి నన్ను ఏది దూరపరచలేదు అనేటువంటి నమ్మకం ఉందో, వీటన్నిటికీ సరైనటువంటి శిష్యుడిగా మనం తిమోతి భక్తుడిని చూస్తాం తన జీవితంలో. ఎందుకనంటే ఎఫెస్సి అనేటువంటి పట్టణాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఎఫెస్సి పట్టణం అన్యజనుల ఆలోచనతోటి నిండిపోయిన పట్టణం. అర్తిమీదేవి మహాదేవి అనేటువంటి ఒక విగ్రహారాధన సంబంధిత ప్రజలు మరియు మాంత్రిక పూజలు అంటే తంత్ర విద్యలతోటి నిండిపోయినటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ఎఫెస్సి అనేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో పౌలునే చంపేద్దాం, కొడేద్దాం అని చూశారు అక్కడ ఉన్నటువంటి వారు. దొమ్మిగా పౌలు మీద పడదాం అని అనుకున్నటువంటి వారు ఆ ప్రాంతీయ ప్రజలు. ఎందుకు అనంటే
వారు నమ్మినటువంటి విశ్వాసం అర్తిమీదేవి అనేటువంటి ఆ విశ్వాసాన్ని వీళ్ళు దూరపరిచేటువంటి పని చేస్తున్నారు పౌలు భక్తుడు వాళ్ళు. సో అంత భయానకమైనటువంటి ప్రాంతంలోనికి అబ్బాయి నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు తిమోతి ఆలోచించకుండా ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు. మనం వాక్యాన్ని చూసినప్పుడు ఆ తిమోతిని పౌలే ఎఫెసీలో ఉంచాడు. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘము అన్యజనులతో నిండిపోయినటువంటి సంఘం. మునుపు మీరు దేవునికి దూరస్తులు అన్నాడు, దేవుడు లేనివారు అన్నాడు వాళ్ళని. ఎఫెసీ పత్రిక మనం చదివినప్పుడు మీరు దేవుడు లేనివారు, దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి వారు. దేవుడు లేని, దేవుడికి దూరస్తులైన, విగ్రహారాధనకు దగ్గరైనటువంటి వ్యక్తులను దేవుని దగ్గరికి పిలిచిన తర్వాత దేవుని దగ్గరికి పిలవబడినటువంటి ఆ వ్యక్తుల సమాజానికి చక్కని సమాచారం ఇవ్వడానికి, వారందరినీ వాక్యపు కొలమానంలో కట్టడానికి తిమోతిని అక్కడ పంపించాడు. యవన ప్రాయంలో ఉన్నటువంటి తిమోతి అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాంటి అన్యజనుల మధ్యన సంఘం ఉన్నప్పుడు ఆ అన్యజనుల మధ్యన ఉన్న సంఘానికి తిమోతి ఎట్టి జ్ఞానంతో బోధించాలో, యవనప్రాయం కదా, ఆ యవనాన్ని బట్టి నేను ఎవడో తృణీకరింపకూడదు. ఎందుకంటే యవనం అనేటువంటిది కొన్ని ఇచ్చలకు బానిస. యవనం అనేటువంటిది కొన్ని ఇచ్చలకు బానిస. అలాంటి బానిస అయినటువంటి వాడే, అంటే ధనానికి బానిస అయినటువంటి వాడే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నేను ప్రభుని వెంబడిస్తున్నాను, నేను దేవుడిని తెలుసుకున్నాను అని అనుకుంటున్నాడు అంతే. కానీ దేవుడు కోరుకున్నట్లుగా అన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నాడు. కొన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతాడు, కానీ కొన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. అలా ఉండకూడదట. దేవుని దగ్గరికి వచ్చేటువంటి యవనస్తులు దేవుని కొరకు గొప్ప సాక్షిగా నిలబడాలి, గొప్ప సాక్షిగా నిలబడాలి. మనం తిమోతి తర్వాత మరొక యవనస్తుడైనటువంటి తీతును కూడా చూస్తాం. ఎవరయ్యా ఈ తీతు అని ప్రశ్నిస్తేనండి, గలతీలకు పత్రిక రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు ఒక సాక్ష్యాన్ని చెప్తాడు. గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ అంటాడు, అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు అన్నాడండి. ఇక్కడ మీకు సమాచారం చెప్తాను. తిమోతి మరియు తీతు వీళ్ళిద్దరూ ఎవరనంటే సున్నతి లేనివారు. ఎవరండి? సున్నతి లేనివారు అనంటే ఇశ్రాయేలు కుటుంబానికి చెందినవారు కారు. అయితే తిమోతిని పౌలు తనతో పాటు పరిచర్యకు తీసుకుని వెళ్తున్నప్పుడు తిమోతి ఆ యవన ప్రాయంలో ఉన్నప్పుడే తిమోతికి సున్నతి చేశాడు. కానీ తీతుకి సున్నతి చేయలేదు. ఇక తిమోతికి సున్నతి చేయడానికి గల కారణం ఏమిటి అని అంటే తనతో పాటు తీసుకెళ్తున్నాడు. తను యూదులు ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నాడు. మరి యూదుల అభ్యంతరం చెప్పకుండా ఉండడం కొరకు తిమోతికి సున్నతి చేశాడు. ప్రయాణం అలా ముందుకు కొనసాగుతుంది. ప్రయాణం ముందుకు వెళ్తుండగా తన సువార్త బలపడుతుంది. అలా ముందుకు వెళుతూ సువార్త బలపడుతున్నటువంటి తరుణంలోనే ఈ తీతు కూడా పౌలు గారికి కనెక్ట్ అయ్యాడు. పౌలు గారి ద్వారా ప్రభు దగ్గరికి చేరుకోవడం మనం చూస్తున్నాం. ఇప్పుడు తీతు కూడా గ్రీసు దేశస్థుడే. ఇతనేమి యూదుడు కాదు, చిన్నప్పటి నుంచి దేవుని వార్త విన్నవాడు కాడు. ఇంకా తిమోతికి అయితే తల్లి మరియు అమ్మమ్మ ఉన్నారు. కానీ ఈ తీతుకి అలా ఎవరో ఉన్నట్లేం తెలియదు మనకి. అతను గ్రీసు దేశస్థుడు అన్నారు. ఈ గ్రీసు దేశస్థుడు అయినటువంటి తీతు సున్నతి కూడా పొందకుండా, అంటే వేరే ఆలోచనలు, డిఫరెంట్ మైండ్ ఉన్నటువంటి తీతు పౌలు మైండ్కి సమాంతరంగా మారిపోయాడు. తీతుది ఏ మైండు అని అంటే గ్రీకేయుల మైండ్ అనమాట. వాళ్ళదంతా కూడా వేరే తత్వజ్ఞానం. గ్రీకులు తత్వజ్ఞానాన్ని వెతికేటువంటి వాళ్ళు వేరే తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు. అలాంటి వేరే తత్వజ్ఞానం కలిగినటువంటి ఈ తీతు పౌలు గారి ద్వారా మరి దైవ భక్తిలో బలపడ్డాడు. ఈయన ఒక ద్వీపానికి పంపించాడు. ఈ తీతు అనేటువంటి ఆయన్ని కూడా ఎలాగైతే తిమోతిని ఎఫెసీ పట్టణానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని జాగ్రత్తగా నువ్వు క్రమబద్ధీకరించు అని పంపించాడో, అలాగే తీతును కూడా మరొక ద్వీపానికి పంపించాడు. అక్కడ ఉన్నటువంటి సంఘం కూడా ఎలాగున్నారు అని అన్నప్పుడు అక్కడ ప్రజలు చాలా మూర్ఖులుగా ఉన్నారు. ఎక్కడ ప్రజలు అని అంటే అది క్రేతు అనేటువంటి దీవి అనమాట. క్రేతు అనేటువంటి దీవిలో ప్రజలు
చాలా మూర్ఖంగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు. అలాంటి మూర్ఖులైనటువంటి ప్రజల మధ్యకు, అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వారి మధ్యకు తీతుని పంపించాడు. ఏమండి, ఒక మాట మనం ఆలోచిద్దాం. దేవుడంటే ఎరగనటువంటి దూరం నుంచి వచ్చిన ప్రజలు వీళ్ళు. తీతు అనేటువంటి ఆయన కనీసం సున్నతి కూడా లేని వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా, తిమోతి తీతు కూడా. అలాంటి వ్యక్తులిద్దరిని కూడా యేసుప్రభు దగ్గరికి పిలిచిన తర్వాత యేసుప్రభు పని మీద నిన్ను నువ్వు త్యజించుకో అని అంటే యేసుప్రభు దగ్గరికి వచ్చిన యవనస్తుడు త్యజించుకోలేకపోయాడు. వ్యసన పడుతూ వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ పౌలు దగ్గరికి వచ్చినటువంటి వీరిరువురు కూడా, తిమోతి తీతు కూడా ఏం చేసుకున్నారంటే వాళ్ళను వాళ్ళు చంపుకున్నారండి. వాళ్ళని వాళ్ళు చంపుకోవడం అనగా యవ్వనేచ్ఛల నుంచి దూరంగా పారిపో అని చెప్పాడు. ఎందుకంటే యవ్వన కాలంలో వచ్చేటువంటి ఇచ్చ నిన్ను దేవునికి దూరపరచవచ్చు. యవ్వన కాలంలో పుట్టేటువంటి కోరికలు మనల్ని దేవుణ్ణి మరి ఏకతాటి మీద నడవనివ్వకపోవచ్చు. సో ఆ యవ్వనేచ్ఛల నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు వీరిరువురు కూడా యవ్వనేచ్ఛలకు దూరంగా ఉన్నవారే కాబట్టి సంఘాలను బలపరిచారు. ఎఫెసీ అనేటువంటి ప్రాంతంలో సంఘాన్ని తిమోతి బలపరుస్తుంటే క్రేతు దీవులో ఉన్నటువంటి సంఘాలు, అక్కడ ఉన్నటువంటి సంఘాలను ఈ తీతు బలపరచడం, వాటి తప్పులను దిద్దడం, దిద్దుబాటు కొరకు తీతుని వినియోగించాడు. ఒక యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుని పని కొరకు ఎప్పుడు నిలబడగలరు, దేవునికి ఇష్టలుగా ఎప్పుడు నిలబడగలరు అని అంటే తమ్మును తాము త్యజించుకున్నప్పుడు, తమకిచ్చిన బాధ్యత మీద నిలబడగలిగినప్పుడు. తమ బాధ్యత, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. పాత నిబంధన కాలానికి వెళ్ళినప్పుడు ఒక ముగ్గురు వ్యక్తుల్ని మేము ముందు ఉంచుతాను ఇది నాన్న. ఒకరెవరు అనంటే రూతు అనేటువంటి ఒక యవనస్తురాలు. ఇంకొకరు ఎవరు అని అంటే ఎస్తేరు అనేటువంటి మరొక యవనస్తురాలు. ఇంకొకరు ఎవరు అని అంటే యోసేపు అనేటువంటి మరొక యవనస్తుడు. వీళ్ళ ముగ్గురు కూడా యవన కాలపు ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులే. చాలా పర్యాయాలు వీళ్ళ గురించి మనం వినే ఉండొచ్చు, మర్చిపోయి కూడా ఉండొచ్చు. అయితే రూతు అనేటువంటి ఆమె ఒక కుటుంబానికి చెందింది. ఆమె యూదా కుటుంబానికి చెందడానికి ముందు ఆమె అన్యజనులు, అంటే దేవుడంటే ఎరగనే వ్యక్తి అన్నమాట. ఆమె మోయాబు సంతానానికి చెందినటువంటి వ్యక్తి రూతు అనేటువంటి యవనస్తురాలు. మోయాబు సంతానంలో నుంచి ఇశ్రాయేలు సంతానంలోనికి, అనగా యోధా గోత్రంలోనికి రావడం జరిగింది, యూదుల దగ్గరికి రావడం జరిగింది. యోధా కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమె అత్తగారి పేరు మనకు తెలుసు. ఏం పేరండి చెప్పండి మీరు ఎవరన్నా? నయోమి. నయోమి అనేటువంటి ఆ తల్లికి ఉన్నటువంటి బిడ్డను పెళ్లి చేసుకోవడం, అతను చనిపోవడం, అంటే ఇంకొక బిడ్డ, ఇంకొక కోడలు ఉంది, ఆవిడ పక్కన ఉంచండి. ఈ రూత్ అనేటువంటి ఆమె చేసుకున్నటువంటి భర్త చనిపోయినప్పుడు ఆమె యవ్వన కాలంలోనే ఉందట. ఇంకా పిల్లలు ఏం పుట్టలేదు కదా ఆవిడకి, అప్పటికి పిల్లలు కలగలేదు. తీరా చూస్తే ఇంకా ఆ కుటుంబంలో ఇంకొక పురుషుడు కూడా లేరు పెళ్లి చేసుకోవడానికి, చనిపోయారు. ఈ యవ్వన కాలంలో ఉన్నటువంటి రూతు ఎలా ఉంది అని అన్నప్పుడు కోడలు బాధ్యతలో ఉంది. కోడలు బాధ్యతలో ఉన్నప్పుడు ఆమె భర్త చనిపోయినప్పుడు అత్తకి కూతురు బాధ్యతగా మారిపోయింది. అవునా? కోడల బాధ్యతలో ఉన్నటువంటి ఆమె ఎప్పుడైతే భర్త చనిపోయాడో నీకు విడుదల వచ్చేసింది, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది అత్త. వెళ్ళలేదు. ఎందుకనంటే నేను ఈ కుటుంబానికి వచ్చాను, నీ మనుషులే నా మనుషులు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నాకంటూ ఒక కుటుంబం పూర్వం ఉండేది, కానీ ఇప్పుడు నా కుటుంబం నీదే అన్నది. అంటే ఏంటి దీని అర్థం అని అంటే, యవన ప్రాయంలో తనకున్నటువంటి బాధ్యత కోడలు లేదా భర్త చనిపోయాక నయోమికి కూతురుగా మారింది. ఆ బాధ్యతను ఆమె విస్మరించలేదు. యవన ప్రాయంలో అనేక కోరికలు, ఇచ్చలు వస్తాయి అని దేవుడు చెప్తున్నాడు కదా. యవన ఇచ్చల నుంచి నువ్వు దూరంగా వెళ్ళాలి అని తిమోతి భక్తుడికి పౌలు గారి ద్వారా వినిపింపజేశాడు కదా. అయితే ఇదే యవన కాలంలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయంట. తిమోతి పత్రికకు మనం ఒకసారి వెళ్ళగలిగితే, తిమోతి పత్రికలో ఒక మాట చూద్దాం మనం. తిమోతి పత్రిక
మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 5వ అధ్యాయము 14వ వచనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమంటాడంటే, కాబట్టి యవ్వన స్త్రీలు, మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలనని కోరుచున్నాను అన్నాడండి. ఇంతకు ముందు కొందరు త్రోవ విడిచి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి అన్నాడండి. నేను ఈ వాక్యాన్ని ఇప్పుడు ఎందుకు మీ ముందు ఉంచానని అంటే, ఒట్టి యవ్వన స్త్రీల గురించి చెప్తున్నాడా అనే ప్రశ్న గురించి చెప్తున్నాడు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఇది రూతు అనేటువంటి ఆమె దగ్గర నుంచి వచ్చాం. రూతు పరిస్థితి ఏంటి? 1 యవనస్త్రాలు, 2 భర్త చనిపోయాడు. ఇక్కడ మనం పైనుంచి చదువుకుంటూ వస్తే అదే మ్యాటర్ చెప్తాడు. భర్త చనిపోయినటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారో అని నువ్వు చెప్తూ ఉంటాడు అనమాట. చెప్పుకుంటూ వస్తున్నాడు, అలాంటి యవన స్త్రీలు వివాహం చేసుకోవాలి. కారణం ఏమిటి అని అంటే, వారి యొక్క బాధ్యతను మర్చిపోయి తప్పు చేసేటువంటి ప్రమాదం ఉంది. అలా చాలామంది చేశారు అని కింద చెప్పాడు అనమాట. వారి బాధ్యత మర్చిపోయి తప్పు చేసే అవకాశం చాలామంది ఉంది. చాలామంది చేశారు, అలాంటి పొరపాట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు రూతు గ్రంథానికి వెళ్దాం. ఇక్కడ మనం ఈ వాక్యం చూస్తాం కదా, ఇప్పుడు ఒకసారి మనం రూతు గ్రంథానికి వెళ్దాం. పాత నిబంధన కాలంలో రూతు గ్రంథం దగ్గరికి వస్తే అక్కడ ఒక మంచి మాటను మనం చదువుతాం. రూతు గ్రంథంలో 3వ అధ్యాయము, రూతు గ్రంథం 3వ అధ్యాయము, రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అతడు నా కుమారి. ఎవరు ఈ అతడు అని అంటే, బోయాజ్ అనేటువంటి ఓ మంచి వ్యక్తి. బోయాజ్ అనేటువంటి మంచి వ్యక్తి. ఆయన పిలుస్తున్నాడు ఏమని? నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారే గాని గొప్పవారే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది అన్నాడండి. సత్ప్రవర్తన ఎక్కువైందంట. మనం దేనికి వాడతాం ఇలాగా ఎక్కువైందిరో అనే మాట అండి? కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైనా, ఎక్స్ట్రాలు ఎక్కువైనా అప్పుడు అంటుంటాను ఒకటి ఎక్కువైంది అని. రూతుకి ఏమి ఎక్కువైందంట? సత్ప్రవర్తన ఎక్కువైందంట. చూసారా ఎలాగుందో? సత్ప్రవర్తన ఉండడమే కష్టంరా బాబు అని అనుకుంటే కాలంలో, అలాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లోనే ఉంది రూతి. ఆమె భర్త చనిపోయాడు. భర్త చనిపోయినప్పుడు యవనస్తులను వెంబడిస్తే ఎలాగుంటుంది పరిస్థితి? మనం ఇందాక తిమోతి పత్రిక చదువు, అంటే అంతా చదవలేదు మనం, అక్కడ చదివితే అర్థమవుతుంది మ్యాటర్ అంతా. కొంత చూసాం మనం. భర్త చనిపోయినటువంటి యవనస్తులు ఉంటే వాళ్ళని విధవరాండ్ల లెక్కలో పెట్టొద్దు అని అంటాడు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటాడు. వాళ్ళు అక్కడికిక్కడికి తిరుగుతూ ఉంటారు, వాళ్ళు తిరగడం తప్పు అని అంటాడు. వాళ్ళ వల్ల పొరపాట్లు జరుగుతున్నాయి, అవి జరగకూడదు. కాబట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, గృహ పరిపాలన చెయ్యాలి. ఇలా చెయ్యక చాలామంది పొరపాటు చేశారు ఇప్పటికే అని అంటాడు కిందన. అలాంటి పొరపాటుకి సంబంధం ఏ విధంగానూ కూడా లేని వ్యక్తే రూతు. యవన ప్రాయంలో భర్త చనిపోతే అతను వదిలేసి వెళ్ళిపోతాం. దేవుడు నమ్మిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు అలాగా. భర్త చనిపోతే ఇంక నా పని ఏముంది ఇక్కడ, కనీసం పిల్లలు కూడా లేదు. ఇంకో పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, ఇంకో కుటుంబం ఉంటుంది, ఇంకో సంసారం ఉంటుంది, నాకు జీవితం ఇంకా చాలా ఉంది అని చెప్పి చాలా డైలాగులు వేసేసి వెళ్ళిపోతుంటాం. ఇంకా పక్కన వాళ్ళు కూడా బోల్ డైలాగులు వేస్తారు. రూతు తల్లిదండ్రులు ఏమి వచ్చి ఇలాగ మాట్లాడినట్టు మన దేవుడు ఏం చెప్పలేదు. మరి ఏం జరిగిందో ఆ టైంలో మనకు తెలియదు. కానీ రూతు ఏం చెప్పింది? తల్లిదండ్రులు రావచ్చు, ఊరంతా రావచ్చు, కానీ రూతు మాటే అక్కడ చెల్లుతుంది. ఆమె ఏమంది? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. అంటే గతం అయిపోయింది. అది గతం అయిపోయింది. అది నా మనసులో లేదు. ఇప్పుడు నేను ఎవరిని అని అంటే, ఓ బాధ్యత గల కోడల్ని, మరో గృహానికి చెందినటువంటి వ్యక్తిని. యవన ప్రాయంలోనే వస్తారు వివాహాలు, యవన ప్రాయంలోనే అవుతాయి కదా. వివాహాలు ఎప్పుడు కూడా యవన వయసులోనే అవుతాయి. యవన వయసులో అయినప్పుడు ఆ యవన వయసులో నువ్వు ఏ క్యారెక్టర్లోనికి వచ్చావు? ఆ పూర్వం నువ్వు ఒక తల్లి దగ్గర పిల్లగా ఉండొచ్చు, తండ్రి దగ్గర కుమార్తెగా ఉండొచ్చు, ఏమో నీ ఇంటి దగ్గర గారాభంగా నువ్వు ఉండొచ్చు. ఓకే, అది నీ ఇష్టం, అది పూర్వం. కానీ యవ్వన వయసులో నీకు వివాహం జరిగిన తర్వాత మరో కుటుంబానికి వెళ్ళావు,
అత్త కోడలుగా వెళ్ళావు, మామ కోడలుగా వెళ్ళావు, మరో పురుషుడికి భార్యగా వెళ్ళావు, ఆ ఇంటిని చక్క పెట్టుకోవడానికి ఒక ఇల్లాలుగా వెళ్ళావు. అది నీ బాధ్యత. ఇక్కడ నాకు కావాల్సినటువంటి యజమాని చచ్చిపోయాడు కదా, నేను వెనకపోతున్నా అనలేదంట రూతి. అనకుండా ఇంకొకటి ఏంటి అని అంటే, అదే యవ్వన వయస్సులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోలేదట, వాళ్ళ సూచనలను పాటించలేదట. నేను గతించిన వారము అంతకు మునుపటి వారము ఒక చెప్పాను. సొలొమోను కుమారుడు అనేటువంటి రెహబాము అనేటువంటి ఒక యవనస్తుడు ఏం చేశాడనంటే, తన తండ్రితో సమాన వయస్కులైనటువంటి వారి యొక్క ఆలోచన తీసుకోలేదట. వారికి అనుభవం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అప్పటి వరకు ప్రజల యొక్క పరిస్థితి ఏంటి అన్నది ఎరుగుతుంది. అవి చెప్పారు. అయ్యా, మీ తండ్రి వలన ప్రజలు కొంచెం బాధను అనుభవించారు. ఏంటి ఆ బాధ అనంటే పన్నుల భారం. సొలొమోను కాలంలో ప్రజల మీద కొంచెం పన్నులు ఎక్కువేసాడట. ఆ భారంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అది ఎరిగిన వారిగా మేము చెప్తున్నాం, ఆ పన్నుల భారాన్ని కొంచెం తగ్గించు, ప్రజలు నీకు బ్రహ్మరథం పడతారు అని చెప్పారు వాళ్ళ తండ్రి సమాన వయస్కులైనటువంటి వారు. కానీ రెహబాము మాటలు వినకపోగా ఏం చేశాడని అంటే, తనతో పాటు సమాన వయస్కులైనటువంటి యవనస్తుల మాట విన్నాడు. ఆ యవనస్తులు ఏం చేశారంటే, 10 రూపాయల మీ నానేసిన పన్ను నువ్వు 15 రూపాయలు చెయ్యి అన్నారు. చెయ్యిరా, ఏం పోయింది, డబ్బులు వస్తాయి అన్నారు అనమాట. ఆ యవనస్తుల మాట విని ఏం చేశాడంటే, వాళ్ళ తండ్రి కంటే మరింత భారాన్ని పెంచాడు. ఏం జరిగింది? యవనస్తుల యొక్క ఆలోచన విని, ఆ యవనస్తుల యొక్క ఆలోచన ప్రకారంగా ప్రయాణం చేసిన పాపానికి ఆ రెహబాము యొక్క రాజ్యం చీలిపోయింది. 12 గోత్రాల రాజ్యం ఈ ఒక్క గోత్రం పక్కకు వచ్చేసింది. అంటే యూదా గోత్రం ఒకటే పక్కుండి, బెన్యామీను అర్ధ గోత్రం వచ్చినట్టుంది వీళ్ళతోటి, అంతే. మిగిలిన మొత్తం గోత్రాలన్నీ ఇంకో పక్క వెళ్ళిపోయాయి. యెరోబాము అనేటువంటి వాడు వాళ్ళకి రాజుగా ఏర్పాటు అయ్యాడు. వాడు వాళ్ళని సర్వనాశనం చేసాడు అనుకోండి, అది తర్వాత మాట. కాకపోతే ఇప్పుడు మనం తీసుకునేది ఏంటంటే, యవ్వన ప్రాయంలో వచ్చేటువంటి ఆలోచన, కోరిక, తలంపులు, ఆ జ్ఞానము అవి చాలా ప్రమాదకరమైనవి. బలమైనవే కావచ్చు, అదే బలంతో పాటు ప్రమాదం కూడా పొంచి ఉంది అని ఆలోచించుకోవాలి. ఆనాడు రూతు తనతో పాటు యవనస్తులైనటువంటి వారి యొక్క ఆలోచన తీసుకుని ఉంటే వాళ్ళు ఏమి నేర్పుదురో, భర్త చనిపోయిన తర్వాత ఇంకా అక్కడే బానిసగా పడి ఉండమని ఆవిడ చెప్పాడు, నీకు జీవితం లేదా, మేము చూడు ఎంత ఫ్రీడంగా బ్రతుకుతున్నామో, మా లైఫ్ అంటూ ప్రత్యేకంగా ఉంది, నా సంపాదన నాదే, నేను ఎవరికి తల ఉంచవలసిన అవసరత లేదు, నేను ఇంకెవరి క్రింద ఉండను అని అంటారు వాళ్ళు. కానీ రూత్ ఆ సలహాలు తీసుకోలేదట, వారిని వెంబడించడం లేదట. బోయజ్ అనేటువంటి ఆ మంచి వ్యక్తి ఇచ్చేటువంటి సాక్ష్యం ఏమిటంటే, యెహోవా చేత నీవు దీవెన నొందినదాను, కొద్దివారే కానీ గొప్పవారే కానీ యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువ అయినది అన్నాడు. ముందు మంచిదానివే, ఇప్పుడు మరీ మంచిదానివి అన్నాడు. ఎప్పుడు మరీ మంచిదానివి అనంటే, ఒక ఇల్లాలుగా నీ బాధ్యతను నువ్వు కొనసాగిస్తున్నావే, భర్త చనిపోయినా ఆ కుటుంబం నీదనుకుని నువ్వు నిలబడ్డావే. ఆ ముందుకు వెళ్తే ఈ 2వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, రూతు గ్రంథంలో ఉన్నటువంటి 2వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఈ నయోమి మరియు ఈ రూతు వారిద్దరి యొక్క సంభాషణ అక్కడ మనం చూస్తాం. నయోమి అత్తే, కానీ భర్త చనిపోయాక తల్లి అయిపోయిందేమో రూతుకి. యవన ప్రాయంలో ఉన్నటువంటి ఆ రూత్ ఏం చేసిందనంటే, నయోమి యొక్క పోషణ బాధ్యత తీసుకుందట. అత్తగారి యొక్క పోషణ బాధ్యత అంటే, బాధ్యతతోటి ఎప్పుడైతే ఆ అత్త, ఆ కోడళ్ళు వారి కుటుంబాన్ని నడిపించుకుంటున్నారో, బాధ్యత ఏం చేసింది అని అంటే, ఈ నయోమి యొక్క యవ్వన దశను మరింత మంచి దశగా మార్చింది. సత్ప్రవర్తన ఎక్కువైంది. ఎందుకంటే బాధ్యత మీద, నేను పదే చెప్తుంటాను, మన బాధ్యత మీద దృష్టి పెడితే పనికిరాని ఆలోచనలు కానీ, మనల్ని పాడు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ మనకు దూరంగా ఉంటాయి. అంతే కదా? మన బాధ్యత, లేచాం, వంట వండుకుంటున్నాం, పిల్లల్ని బడికి పంపించాలి, ఇంటికాడ ఏదో పని ఉంది, ఆ పని చక్క పెట్టుకోవాలి, ఇల్లు బాగోలేదు, ఇల్లు శుభ్రపరచుకోవాలి, ఎవరో బంధువులకి కొంచెం ప్రమాదంలోనో లేదా ఆపదలో ఉన్నారో వాళ్ళని వెళ్ళి పరామర్శించాలి. ఇలాగ మనకు సంబంధించిన బాధ్యత మీద మనం దృష్టి కేంద్రీకరిస్తే ముసలమ్మ ముచ్చట్లకి సమయాన్ని ఇవ్వం. అదే బాధ్యతను పక్కన పెట్టు, కుర్చీ రోడ్డుకి మధ్యలో వేస్తాం మనం. నిజంగా బాధ్యతను మనం పక్కన పెడితే కుర్చీ రోడ్డుకి అడ్డంగా వచ్చేద్దండి ఆటోమేటిక్గా. గాలికి వేసుకుంటామో తెలియదు, ఎందుకు వేసుకుంటామో తెలియదు, వేసేసుకుంటాం.
అలా కబుర్లు 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 కాలం గడిచిపోద్ది. మాట్లాడుకోవద్దని చెప్పట్లేదు, కానీ ఆ మాటల్లో ఉపయోగం ఎంతో అని ఒకసారి ప్రశ్నించుకోవాలి మనం ఎప్పుడు కూడా. మనం మాట్లాడుకుని అంటే పక్కన వాళ్ళతో సరదాగా ఉండకూడదని కాదు నా ఉద్దేశం. ఆ మాట్లాడుకునే మాటల్లో ఎంత ఉపయోగం, ఎంత నష్టం అని ప్రశ్న వేసుకో. ఉపయోగం ఏమీ ఉండదు, కానీ ఎంతో అంతో నష్టం మాత్రం ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఎవరి గురించో ఏదో మనం మాట్లాడుకుంటాం ఖచ్చితంగా. మన మధ్యన లేని వారి గురించి మనం మాట్లాడుకోవడం తప్పట. మన మధ్యన లేని వారి గురించి మనం మాట్లాడుకోవడం తప్పు, కానీ మనం మాట్లాడేసుకుంటాం ఖచ్చితంగా. ఏదో మాటలు వచ్చేస్తుంది ఖచ్చితంగా. అది నేనవచ్చు, మీరు అవచ్చు, ఎవరైనా. ఎందుకంటే రాజ్ కుమార్ సహోదరుడు ఆత్మలు జ్ఞాపకం చేస్తుంటాడు ఏంటంటే, ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల ఆ మాటల్లో దోషం ఉండక తప్పదు. మా అన్న ఏంటంటే అధికమైనటువంటి మాటలు దోషాన్ని తీసుకొస్తాయి. అంటే నేను అక్కడ బూతులు మాట్లాడతానా, లేకపోతే నేను ఎవరికైనా అక్కడ మర్డర్ ప్లాన్ వేస్తానా అంటే వెయ్యు. నువ్వేం బూతులు మాట్లాడు, మర్డర్ ప్లాన్స్ వెయ్యు. కాకపోతే ఏం చేస్తానంటే అనవసరమైనటువంటి ప్రస్తావన తీసుకొచ్చి దేవుని మనసునే నొప్పిస్తావు. ఆ దేవుని మనసును నొప్పించేటువంటి ప్రస్తావన ఏంటి? నీ మధ్యన లేని వ్యక్తి గురించి నువ్వు సంభాషణ అక్కడ పెట్టడమే. అది దేవుని మనసును నొప్పిస్తావు. దాన్ని బట్టి నువ్వు తప్పు చేసిన వ్యక్తిగా దేవునికి కనిపిస్తావు. నిజానికి ఇద్దరే ఉన్నటువంటి ఈ కుటుంబంలో చాలా ఖాళీ ఉంటుంది కదండి. నయోమిని రూత్ ఇద్దరే ఉన్నారు. బోళ్ళు ఖాళీ ఉంటుంది వాళ్ళకి. కానీ రూత్ ఏం చేసిందో తెలుసా? మనం పోషింపబడాలి. ఏం చేయాలి? వాళ్ళు ఇట్టిన పట్టణం వెళ్ళారు, ఆ మోయాబు దేశం వెళ్ళారు. వెళితే అక్కడ నయోమి భర్త చచ్చిపోయాడు, నయోమి పిల్లలు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు. కోడలు ఇద్దరే మిగిలారు. కోడలకు ఒక మాట చెప్పింది, మీ యజమానులు చచ్చిపోయారు, నా యజమానులు చచ్చిపోయాడు, నో ఛాన్స్, ఇంక మీకు వివాహం చేసుకోవడానికి నా కుటుంబంలో అవకాశం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని అంటే, ఇంకో తన తోటికోడలు వెళ్ళిపోయింది. ఆ పేరు ఏదో ఉంటుంది, అప్పుడు వెళ్ళిపోయింది. ఏంటండి? ఓర్పా వెళ్ళిపోయింది. రూతు ఈమె వెళ్ళలేదు, వచ్చేసింది. ఎక్కడికి వచ్చేసిందంటే యోధా దేశం వచ్చేసింది. మళ్ళీ తిరిగి అక్కడి నుంచి యోధా దేశం వచ్చేసింది. పోషణ కోసం ఈమె పనికత్తిగా మారిపోయింది, పని చేయడానికి వెళ్ళిపోయింది. ఎక్కడో కోత కోస్తున్నారు, రాలిన పరగలు ఏరి తన అత్త కడుపు నింపాలని అనుకుందనమాట. బోయజు చాలా ధనవంతుడు. బోయజు దగ్గర పని చేసేటువంటి వ్యక్తుల మీద ఒక అధికారి ఉన్నాడు. అధికారిని వెళ్ళి ప్రాధాయపడింది, అయ్యా ఇలాగ మాకు ఆహారం కొరకు అవసరం ఉంది, మీరు కోసుకునేటువంటి ఆ పంట వెనకాల రాలిపోయేటువంటి ఆ పరిగెని నేను వేరుకోవడానికి నాకు అవకాశం కల్పించండి అని అనుకుంది. ముసలిది కాదు, పరగ ఎవరు ఏరుతారండి? పరగలు ఎవరు ఏరుతారో? ముసలోళ్ళు ఏరుకుంటారు. కానీ ఈమె అత్తని పంపించలేమో. మన వ్యూ ఆఫ్లో నుంచి చూస్తే అత్తను పంపించి ఇంటికాడ ఉండి ఇల్లు నువ్వు వెళ్ళి పరగేరికి వచ్చే, ఈ లోపల మరి ఇల్లు గట్ట శుభ్రంగా తుడిచేస్తాను అంటామేమో ఇప్పుడైతే. కానీ అత్తని ఇంటికాడ ఉంచి యవనస్తురాలైనటువంటి ఈమె వెళ్తేనండి, ఆమె గురించి విన్నటువంటి ఆ బోయస్ కావచ్చు, లేదా ఆ కూలి చేసే వారి పైన ఉన్నటువంటి యజమాని కావచ్చు, వాళ్ళ విని ఆమెకి ఏం చేశారు? ఈమె యవ్వనస్తురాలు, ఆమె ఒక బాధ్యతలో ఉండి ఇక్కడికి వచ్చింది. అత్తను పోషించుకోవాలి, తన కుటుంబాన్ని పోషించాలి, మగదిక్కు వాళ్ళకి లేదు. అప్పుడు అక్కడ వాళ్ళు వేసినటువంటి ఒక నిర్ణయం ఏంటో తెలుసా? ఒకసారి రెండో అధ్యాయంలో 8వ వచనం కూడా ఒకసారి చదువుదామండి. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకున్నటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికెత్తుల యొద్ద నిలకడగా ఉండుము, వారు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను అన్నాడండి. బోయజు చెప్పాడు, ఇక్కడే ఉండు. ఎందుకు? ఆమెకి ఎందుకు అట్టి అవకాశం కలిగింది రూతుకు అని అంటే, బాధ్యత మీద అడుగులు వేస్తుంది. బాధ్యత రాహిత్యంగా ఉంటే బోయజు అయినా, లేకపోతే ఆ పనికత్తుల మీద ఉన్నటువంటి యజమాని అయినా రూతుకి అవకాశం ఇచ్చి ఉండకపోనేమో. అల్లరి చిల్లరగా తిరిగేదాన్ని, నువ్వు ఈ చేలోకి వస్తే మమ్మల్ని అందరినీ అంటారు, అవతలకి వెళ్ళిపో అందరేమో. కానీ బాధ్యత మీద ఒక అత్తను పోషించాలి, ఆ కుటుంబం పోషింపబడాలి, మగదిక్కు లేని కుటుంబం. కానీ తన ప్రాయం ఏంటి? యవ్వన ప్రాయంలో అది చాలా అసాధ్యం అండి.
నేడున్న కాలం కావచ్చు, ఆనాటి కాలం కావచ్చు. ఎందుకంటే ఆ పక్కనే ఉంది కదా ఓర్ప. ఓర్చిందా? పోయింది కదా. మళ్ళీ వెళ్ళిపోతే అత్తగారిని ఇలా హగ్ చేసుకుని అంటే హత్తుకుని వెళ్ళిపోయిందంట. ఇంకా హత్తుకోవడం ఎందుకు, అంత ఓవర్ యాక్షన్ అనమాట. అది హత్తుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు ఓవర్ యాక్షన్ చేయలేదు, యాక్షన్ చేసింది అంతా కూడా. ఏంటి? కుటుంబ బాధ్యత, దానికోసం క్రియ చేసింది. అప్పుడు బోయాజు ఏం చెప్పాడనంటే, ఈమె యవ్వన ప్రాయంలో కుటుంబ పోషణకు వస్తుంది. సో ఆ యవ్వన ప్రాయాన్ని బట్టి ఎక్కడున్న యవ్వనస్తులు ఎవరు కూడా ఆమెను డిస్టర్బ్ చెయ్యకూడదు అని ఆజ్ఞించినట్టండి. ఎందుకు అనంటే, ఆ యవ్వన ప్రాయంలో ఆమె చేసేటువంటి పని, ఆమెకు ఉన్నటువంటి ఆ బాధ్యతలో ఆమె నిర్వర్తించేటువంటి విధానం నచ్చింది బోయజ్. చూస్తున్నాడు కళ్ళతో, ఆ కష్టాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఆ కష్టాన్ని చూసినోడి ఆ బోయాజు భర్తగా మారాడు అనుకోండి. తర్వాత అది భర్తగా మారడానికి కారణం ఏమిటంటే, ఈమె యొక్క సత్ప్రవర్తన అధికం అవ్వడం. రూతు యొక్క సత్ప్రవర్తన అధికం. నేను మంచివాడినే, మంచిదాన్ని అనుకుంటాం మనం. మంచిలోనే ఇంకా పెంచుకో అంటుంది ఇక్కడ రూతు జీవితం కదండి. వృద్ధిలో అభివృద్ధి అని చదువుతాం మనం కొలసీలు రాసిన పత్రికలో. ప్రభువులో, సంఘములో ఆ శిరస్సుకి అంటుకట్టుబడి ఉండడంలో వృద్ధిలో అభివృద్ధి అని అంటాడు. వృద్ధిలో అభివృద్ధి ఏంటి? వృద్ధి అంటేనే బాగుంది కదా, మళ్ళీ వృద్ధిలో అభివృద్ధి ఏంటి? అది ఇంకెంత బాగుంటుంది. సత్ప్రవర్తన అంటేనే మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన ఇంకా అధికమైందంట. అంటే ఇంకెంత గొప్ప మనస్సు ఆ యవనస్తురాలు అనేటువంటి రూతుని చూసి మనం తెలుసుకోవచ్చు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన యవనస్తుడు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు? యేసుప్రభు అప్పగించే బాధ్యత ఎందుకు నిలబడలేకపోయాడు అని అంటే, తను ఇంకా లోకాన్నే స్నేహించాడు. ఆస్తి ఉంటేనే ఏదైనా సాధించగలను అనుకున్నాడు. ఆస్తి ఇచ్చే దేవుడు నాకు వదిలే అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. నిత్య జీవాన్ని చేజార్చుకున్నాడు, మంచి జీవితాన్ని కోల్పోయాడు. రూతు అన్ని దారులు తెరవబడి ఉన్నాయండి. ఏ పనైనా చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, ఇంకొకటి పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ఆమెకు విడుదల ఉంది, భర్త చనిపోయాడు కాబట్టి. వెళ్ళిపోయి ఇంకొక పెళ్ళి చేసుకోవచ్చు. అత్త కూడా అవకాశం ఇచ్చేసింది, వెళ్ళిపో, ఇంకో పెళ్లి చేసేసుకోపో అని. అక్కడ అనేక మంది యవనస్తులు ఉండొచ్చు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంటుంది, కానీ వెంబడించలేదు. అదే చెప్పాడు ఆయన, బోయజ్ గారు అన్నమాట. నీ తోటి యవనస్తుల యొక్క వాళ్ళు గొప్పవారేమి కొద్దివారేమి ఎవరైనా కావచ్చు, కానీ వారి యొక్క ఆలోచన నువ్వు ఎప్పుడూ వెంబడించలేదు. నువ్వు యెహోవా చేత దీవెన నొందిన దానివి. నీ మనస్సులో బాధ్యత నిలిచిందే. నీ వయస్సు యవనప్రాయం అయినప్పటికీ బాధ్యత మీద నీకు మక్కువ ఉంది తప్ప వయస్సు యొక్క ప్రేరణకు నువ్వు లొంగే వ్యక్తివి కాదు అని సాక్ష్యం ఇచ్చాడు బోయాజు. ఆ అట్టి సాక్ష్యం ద్వారా బోయాజు రూతుని వివాహం చేసుకున్నాడు. రూతుకి మంచి జీవితం వచ్చింది. ఆ కుటుంబంలో నుంచే ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి మహనీయుడు భూమి మీదకే వచ్చాడు. మనం చెప్పుకుంటూ పోతే రూతు జీవితం ఈరోజు యవన ప్రాయంలో ఉన్నటువంటి వారికి, మరియు ఒక కుటుంబాన్ని చక్కదిద్దుకునేటువంటి ఇల్లాలు ఎవరైనా కావచ్చు, వారికి రూతు ఒక మార్గమే చూపుతుంది అని మనం తెలుసుకోవచ్చు. ఏంటంటే, కుటుంబ బాధ్యతలో నువ్వు నిమగ్నమైపోతే దేవుడే నీ మార్గాలు తెరుచుకుంటూ నీకు నీ మార్గాలను సరళపరుచుకుంటూ తీసుకువెళ్తాడు. రూతుకి నిజానికి ఏ ఆస్తిపాస్తులు లేవు. రూతు కుటుంబం చాలా పేద కుటుంబం అండి. రూతు కుటుంబం, నయోమి కుటుంబం పేద కుటుంబం. అందుకనే ఇక్కడ తినే తిండి గింజలు లేక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశం వెళ్ళిపోయారు. భర్త, నయోమి, ఇద్దరు కుమారులు, వీళ్ళందరూ కలిసి మోయాబు దేశం వెళ్ళిపోయారు. తిండి గింజలు లేక అక్కడే పెళ్ళిళ్ళు చేసేసింది ఆ బిడ్డలకి తల్లి. అందుకే మోయాబురాలు అనమాట. రూతు మోయాబు సంతానానికి చెందిన వ్యక్తి అయ్యింది. అక్కడి నుంచి అందరూ చనిపోయారు, భర్తలు చనిపోయారు, 3 భర్తలు చనిపోయారు. ఇంకెందుకు, ఇంకా నా దేశాన్ని వదిలి ఇక్కడికి వచ్చాను, నాకు ఉన్నటువంటి సమస్తము కోల్పోయాను, పద నా దేశం పోతున్నాను అని వెళ్ళిపోయింది నయోమి. నయోమి వెనకాలే వెళ్ళిపోయింది రూత్ అనమాట. నయోమి వెనకాల ఏమీ లేవు, కనీసం ఆస్తి లేని ప్రజలు, అంటే కడు భేద దిశలో ఉండుండొచ్చేమో ఒకవేళ వాళ్ళు. అందుకనే పరిగె ఏరుకోవడానికి యవ్వన ప్రాయాన్ని కూడా మర్చిపోయి వెళ్ళింది ఆమె. అలాంటి ప్రాయంలో తప్పులు చేయొచ్చండి, అవకాశం ఉంటుంది, కానీ చేయకుండా తన మంచితనాన్ని మరింత పెంచుకుంది. అందుకే
దైవ కుమారుడు పుట్టేటువంటి ఆ వంశంలోనికి ఆమె చేర్చబడిందండి. మనం చూస్తాం యేసు ప్రభు యొక్క వంశావళి చూసినప్పుడు బోయాజు, రూతు అనేటువంటి వీరి పేర్లను మనం అక్కడ చదవగలం. కాబట్టి యవ్వన ప్రాయము ఇచ్చలతోటి ప్రయాణం చేస్తుంది. ఆ ఇచ్చల నుంచి మనం ప్రయాణం చేయకుండా దూరంగా ఉండాలనే పౌలు చక్కని సందేహం ఇచ్చాడు. అది తిమోతి తీసుకోగలిగాడు. కాబట్టి తన మాట అక్కడ ఉన్నటువంటి ఎఫెస్సి ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరికీ మాదిరిగా మారిపోయింది. తన ప్రవర్తన మాదిరికరంగా మారిపోయింది, తన విశ్వాసం మాదిరికరంగా మారిపోయింది, తన ప్రేమ మాదిరికరంగా మారిపోయింది, తన యొక్క పవిత్రత మాదిరికరంగా మారిపోయింది. ఎందుకనంటే సహజంగా మానవ శరీరం, ఆత్మ ఈ రెండు ఉండవలసినటువంటి విధానంలో ఉన్నప్పుడే పవిత్రత ఉంటుంది, లేకపోతే కోల్పోతాం. కానీ ఈ తిమోతి తన పవిత్రతను కూడా కాపాడుకోగలిగాడు. కారణం యవ్వనేచ్ఛలకు దూరంగా ఉండడం. అంటే కోడల బాధ్యతలో ఉన్నటువంటి రూతు దేవునికి నచ్చింది. బాధ్యతలో మనం ఎప్పుడైతే నిమగ్నం అవుతామో, బాధ్యతను బట్టి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతుంటామో, ప్రాయాన్ని బట్టి కాదు. ప్రాయం బలమైంది కదా అని పరిగెత్తితే బాధ్యత మర్చిపోతావు. ప్రాయం బలమైందే కావచ్చు, కానీ బాధ్యత మరింత ప్రాముఖ్యమైంది అని ఈ బలాన్ని బాధ్యతకు వినియోగిస్తే రూతులాగా మన మార్గం కూడా సరళం కావచ్చు. ఎస్తేర్, ఇంకొక ఆమె పేరు ఎవరు? ఎస్తేర్. చూద్దాం ఒకసారి ఎస్తేర్ గ్రంథంలో కూడా వెళ్ళి అక్కడ కూడా ఆమెను మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్తేర్, ఈమె కూడా తల్లిదండ్రులను కోల్పోయిన ఓ స్త్రీ, యవనస్తురాలు, యవన బిడ్డ. ఎస్తేర్ తల్లిదండ్రులను కోల్పోయింది. తల్లిదండ్రులను కోల్పోతే తనకి అన్న వరుస అయ్యేటువంటి వ్యక్తి, అంటే అన్నదమ్ముల పిల్లలు. ఎస్తేరు ఒక వ్యక్తి పిల్ల అయితే ఇంకొక తమ్ముడు కొడుకు, ఇంకొక ఆయన పేరు ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము మనం చూసినప్పుడు 5వ వచనం దగ్గర నుంచి చూద్దామండి. 5వ వచనం దగ్గర నుంచి. షూషాను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయిరు వంశస్థుడైనటువంటి మొర్దెకై అయిన ఒక యూదుడుండెను అన్నాడు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యోధా రాజు అయిన యెకొన్యాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వాడిలో ఒకడు, తన పినతండ్రి కుమార్తె అయినటువంటి హదస్సా అని మారు పేరు కలిగినటువంటి ఎస్తేర్, మొర్దెకై. ఇక్కడ మనం పేర్లు చూసినప్పుడు చక్కగా మొర్దెకై అయినటువంటి వ్యక్తి మరియు ఎస్తేర్ అంటే హదస్సా అనేటువంటి పాత పేరు, మనకు బాగా నానుడైనటువంటి పేరు ఎస్తేర్. వీళ్ళిద్దరూ వరుసకి ఏమవుతారనంటే అన్నయ్య మరియు చెల్లి అవుతారు. అన్న చెల్లెళ్ళు అంటే అన్నదమ్ముల పిల్లలు అన్నమాట. వీళ్ళు అన్నదమ్ముల పిల్లలు, అన్న చెల్లెళ్ళు. ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటి అని అంటే ఆ పెద్దోళ్ళు చనిపోయారు, ఎవరు లేరు. ఇక ఎస్తేర్కి తల్లిదండ్రులు చనిపోయారు, లేరు. ఈయనకి కూడా చనిపోయి ఉండొచ్చు, మొర్దెకై కూడా ఎవరు ఉన్నట్టు ఏమి లేదు. అప్పుడు ఏం జరిగిందనంటే అన్న తండ్రిగా మారాడు. మొర్దెకై ఎస్తేర్కి ఎలా మారాడు? తండ్రిగా మారాడండి. తండ్రిగా మారి ఎస్తేర్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఎస్తేర్ చాలా అందమైనటువంటి స్త్రీ అన్నమాట, చాలా అందమైన స్త్రీ. ఆ అందం ఎలా ఉపయోగపడాలి? ఎస్తేర్ యొక్క అందం, అలాగే ఎస్తేరు చాలా అణుకువగలిగినటువంటి అమ్మాయి. ఆ అందం మరియు అణుకువ ఎలా ఉపయోగపడాలి అన్నప్పుడు దేవుని ప్రజల యొక్క ఔన్నత్యానికి ఉపయోగపడాలనుకున్నాడు. ఎవరో? మొర్దెకై, పెంచినటువంటి పినతండ్రి, అన్న. సహజంగా ఒక అవకాశం వచ్చినప్పుడు సామెత ఉంటుందండి మన దగ్గర, రెక్కలు వచ్చేంత వరకునే అనేటువంటి సామెత, ఒళ్ళు ఆరేంత వరకునే అనేటువంటి సామెత. తెలుసు కదండి మనకి, రెక్కలు వచ్చేంత వరకును మరియు ఒళ్ళు ఆరితే అనేటువంటి 2 సామెతలు ఉంటాయి. ఈ 2 దశల్లోనూ కూడా అంకరు అని చెప్పేటువంటి సామెతలే. కానీ ఎస్తేర్కి ఒక మంచి పొజిషన్ వచ్చింది. ఏంటి అని అంటే
ఏం పొజిషన్ వచ్చింది? రాణి. ఏ పొజిషన్ అండి? రాణి. ఇంతకీ వీళ్ళు ఎవరు అని అంటే బానిసలు. యూదా ప్రజలు బానిసలు. ఎవరికి? బబులోను ప్రజలకే బానిసలండి. బానిసలైనటువంటి ఈ ప్రజల్లో నుంచి ఎస్తేరుకున్నటువంటి అందాన్ని బట్టి రాజుకి రాణి అయిపోయింది. రెక్కలు వచ్చాయి, ఒళ్ళారింది, కానీ ఎగిరిపోలేదు, దూకిపోలేదు. ఎక్కడుంది అని అంటే తన తల్లిదండ్రులు చనిపోయిన తండ్రిలా పెంచాడే అన్న, అక్కడే ఉంది మనసు. ఇంకా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వదిలేస్తే ఏమో గాలికి ధూళికి పెరుగునో ఏమవునో అవును, కానీ ఓ బాధ్యత తీసుకుని తన తండ్రిగా మారి పెంచాడు. తన తండ్రిగా మారి పెంచినప్పుడు ఈ బిడ్డ ఎవరైతే ఎస్తేర్ అనేటువంటి తెల్లి ఉందో, ఈమె పెంచినటువంటి ఆ పినతండ్రి యొక్క మనసెరిగి ఆ ప్రకారమే బ్రతకాలనుకుందండి. రాణి అయినప్పటికీ పినతండ్రి మాట చెవదాటలేదు. ఎందుకంటే యూదా ప్రజల మీదకి ఓ మహా భయంకరమైనటువంటి బిల్లు పాస్ అయింది. యూదా ప్రజలను చంపేయాలనేటువంటి బిల్లు పాస్ చేశాడు. అక్కడ ఒక రాజు దగ్గర మంత్రిగా పనిచేసేటువంటి వాడు ఉంటాడు, హామాను అతని పేరు. అతను ఏం చేశాడనంటే యూదులందరినీ చంపేసే కుట్ర పన్నాడు. యూదులు చచ్చిపోతారు, ఇక తెల్లారితే యూదులు చచ్చిపోతారు. ఎవరు కాపాడగలరు యూదుల ప్రాణాలన్నీ? ఎవరు కాపాడగలరు అని అంటే రాణిగా మారిన ఎస్తేరు కాపాడగలదు అని తెలుసుకున్నాడు. ఎవరో? మొర్దెకై పినతండ్రి. అప్పుడు ఎస్తేరు కౌరు పంపించాడు, ఇది పరిస్థితి, నువ్వు రాజ్కోటలో ఉన్నావు, రాణిగా మారావు అని నువ్వు పూర్వపు దశలు మర్చిపోవద్దు అని అన్నప్పుడు ఆమె మర్చిపోయి బ్రతకలేదు. ఏదైతే అవనే ప్రాణం పోయేటువంటి స్థితి ఎవరిదే? ఎస్తేరుది. ఎందుకంటే రాజు చెప్పకుండా రాజుకి ఎదురుగా వెళ్ళకూడదు. రాజు చెప్పిన తర్వాతే రాజుకి ఎదురు రావాలి. కానీ రాజు చెప్పలేదు, ఎదురుగా వెళితే విషయం చెప్పడానికి ఉంటుంది, కానీ విషయం చెప్పడానికి అవకాశం లేదు. తెగించింది, ఉపవాసం ఉంది, తన ప్రజల్ని ఉపవాసం ఉండమని చెప్పింది. వెళ్తాను, ఏమైతే అవుతుంది, పోతే నా ప్రాణం పోద్ది, ఒకవేళ నా ప్రాణం ఉందా అందరి ప్రాణాలు ఉంటాయి అనుకుందండి. యవనస్తులు చేసేటువంటి పనులకి ఇవి చాలా దూరంగా ఉంటాయి. నిజంగా అవసరమా నాకు అనుకోవచ్చు. ఎందుకనంటే స్థితి మారిపోయింది. వీళ్ళందరూ బానిసలుగా ఉండొచ్చు, కానీ ఈమె మాత్రం రాణిగా మారిపోయింది. స్థితి మారిపోయింది. వీళ్ళని మర్చిపోవచ్చు, కానీ మర్చిపోలేకపోయింది. కారణం బాధ్యత. తన కుమార్తెగా పెంచినటువంటి ఆ తండ్రి బాధ్యతను నా బాధ్యత అనుకుంది. నా ప్రజలు జీవించి ఉండాలి, అవసరమైతే నా ప్రాణాన్ని వారి కొరకు పణంగా పెడతాను అనుకుంది. యవన ప్రాయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, దేవుని కోసం తీసుకోవాలి నిర్ణయాలు. ఇక్కడ అదే చేశారు వీళ్ళు. నీ దేవుడే నా దేవుడు అని వచ్చేసినటువంటి రూతు. దేవుని ప్రజలు మారణ హోమానికి వెళ్ళిపోకుండా తన ప్రాణాన్ని అడ్డు పెట్టడానికి సిద్ధపడినటువంటి ఎస్తేరు. రాజు ఇంకా పిలిచేటువంటి రోజు రాలేదు. పిలిచే వరకు వెయిట్ చేస్తే తెల్లారితే హామాను తన ప్రజలందరినీ చంపించేస్తాడు. అయినా పర్వాలేదు, రాజుకి ఎదురుగా వెళ్ళిపోయింది. రాజుకి ఎదురుగా వెళ్ళిపోయినప్పుడు రాజు ఎస్తేరుని ప్రేమించాడు. కారణం ఏమిటి అని అంటే ఎస్తేరు తీసుకున్నటువంటి బాధ్యతతో కూడిన నిర్ణయం. బాధ్యత రాహిత్యంగా వెళ్ళలేదు ఆమె. తన ప్రజల యొక్క కుటుంబాలు, జీవితాలు, ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో రాజు ముందుకు వెళ్ళి నిలబడింది. దేవుడు సాయం చేయకుండా వదిలేస్తాడా? ఎప్పుడైతే నువ్వు బాధ్యతలో నిమగ్నం అవుతావో ఆ బాధ్యతను బట్టి దేవుడే నీ మార్గాలు సరళం చేస్తాడు. బాధ్యతలో నిలబడినటువంటి ఇందాక మనం చూసే యవనస్తులు ఇద్దరు, తిమోతి మరియు తీతు, ప్రమాదంతో కూడినటువంటి ప్రాంతాలు, ఎఫెస్సి పట్టణం అయినా, క్రేతు దీవి అయినా, మూర్ఖులు ఉన్నటువంటి ప్రాంతాలు. కానీ దేవుని బాధ్యత, సంఘాలు అక్కడ బాధ్యత మర్చిపోతున్నాయి, సంఘాలు కట్టడి మర్చిపోతున్నాయి, సంఘాలు పరిపాలనా విధానాన్ని కోల్పోయాయి. ఆ సంఘాలను తప్పుదిద్దాలి, సరిచేయాలి, సక్రమంగా నడిపించాలి. ఆ బాధ్యత అప్పగింపబడినప్పుడు తీతు వెనకంచి వేయకుండా క్రేతుకు వెళ్ళిపోయాడు, వెనకంచి వేయకుండా ఎఫెస్సిలో నిలిచి ఉండిపోయాడు తిమోతి. దేవుడు వారి మార్గాలు సరళం చేయలేదా? చక్కగా అక్కడ సంఘాలు కట్టబడ్డాయి, మంచి సంఘాలుగా పేరు పొందుకున్నాయి. ప్రేమ కలిగిన సంఘం ఎఫెస్సి సంఘం. క్రేతులో మూర్ఖులే అయినా కానీ అక్కడ సంఘం కూడా దేవుని యొక్క చట్టానికి అనుగుణంగా కట్టబడ్డా.
పాత నిబంధన కాలానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ రూతు తన జీవితంలో కోడల బాధ్యతగా తన్ను తాను నిమగ్నపరుచుకున్నప్పుడు మర్చిపోని దేవుడు మార్గాలు సరళం చేశాడు రూతుకి. అలాగే మనం ఇంకా ఆలోచన చేసినప్పుడు ఎస్తేరు తన రాణిగా మారింది. తన వారు ఏమైపోతే నాకెందుకులే అనుకోలేదిక. తన కుటుంబాలు ప్రాణాలతో ఉండాలి అని అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, వాళ్ళని నిలబెట్టాలనుకుని రాజు పిలవకపోయినా రాజమందిరంలోకి వెళ్ళిపోయింది. రాజు ప్రేమించాడు. ఏంటి కారణం అని అడిగాడు. విషయం చెప్పింది. తన ప్రజల ప్రాణాలు కాపాడుకోగలిగింది. కుట్ర పన్నినటువంటి హామాను వ్యక్తిత్వాన్ని రాజు ముందు పెట్టగలిగింది. కుట్రను బట్టబయలు చేసింది. తన ప్రజల ప్రాణాలు కాపాడి కుట్ర పన్నిన హామానుకే ఆపదొచ్చేలా చేసింది. తన ప్రాణం తీసేసాడు రాజు. హామాను ఉరికొయ్యి మీదకి, ఈ మొర్దుకాయ గురించి తయారు చేసిన ఉరి మీదకి హామాను ఎక్కించేశాడు. ఆ హామాను ఇల్లుని మొర్దుకాయకి ఇచ్చేశాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారు అని అంటే, బాధ్యతలో నిమగ్నమైనప్పుడు, నీ బాధ్యత ప్రకారంగా నువ్వు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు, వయస్సు మీద నువ్వు ఆధారపడకుండా, నీ వయస్సులో వచ్చేటువంటి ఆలోచనకు నువ్వు అవకాశం ఇవ్వకుండా బాధ్యతలో నువ్వు వెళుతున్నప్పుడు ఆ బలవంతుడైనటువంటి దేవుడే నీ మార్గాలు సరళం చేస్తాడని వీరే మనకి సాక్ష్యం. ఇక మనం గొప్ప సాక్ష్యానికి వెళ్ళిపోతే యవనస్తుడైనటువంటి యోసేపు, ఆయన గురించి పొంకాలుగా చెప్పుకోవచ్చు మనం. యోసేపు జీవితం ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో నిందలు. కానీ యోసేపు ఏనాడు వాటికి కృంగిపోలేదు. ఏం చేశాడు అని అంటే, పైనున్న దేవుణ్ణి చూశాడు, ముందున్న బాధ్యతను ఎరిగి నడిచాడు. తనకు అనేకమైనటువంటి శోధనలు ఎదురయ్యాయి. తన వారే అన్నలు చంపేనాకు చూశారు, తన వారే అమ్మేశారు, తనను నమ్ముకున్నటువంటి వారు మోసం చేశారు. ఎన్నో బాధలండి. యోసేపు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అలా జీవితాలు చాలా మన మధ్యలో కూడా ఉండొచ్చేమో ఒకవేళ. కానీ నష్టపరిచిన వారిని గుర్తుపెట్టుకోలేదు, నడిపించే దేవుడి మీద దృష్టి పెట్టాడు. యోసేపు జీవితం చాలా బాగుంటుందండి. అనేక మంది నష్టపరిచారు. అన్నలు నష్టపరిచారు కదా, అన్నలు చంపేయాలని చూశారు కదా, ఆ అన్నలు ఇష్మాయేలీయులకి అమ్మేశారు కదా. కానీ అది ఏమీ మనసులో పెట్టుకోలేదు. దేవుడు అన్నాడు. దేవుడు అని అంటే ప్రేమస్వరూపిని మనం తెలుసుకుంటాం కదా. ఆ రోజే యోసేపు ఆ ప్రేమను పంచేశాడు అన్నలకి. పంచలేదా? అమ్మేసిన అన్నలు ఆహారం లేక అట్టమట్టలాడిపోతుంటే అన్నల కోసం ఆహారం ఇచ్చాడు. నేను నీ తమ్ముడిని అని వారికి తనను తాను బయలుపరుచుకున్నాడు. మీరే బెంగ పడనవసరం లేదు, ధైర్యంగా ఉండండి అని అన్నాడు. మీరు అమ్మారు కదా, దొరికేర్రా అంటాం మనం ఏమైంది ఒకవేళ. కానీ యోసేపు దేవుని మనసు ఎరిగినవాడు. ప్రతి క్షణం దేవుని వైపు చూశాడట. ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఆ పొతీఫర్ భార్య యోసేపుని తప్పుడు సాక్ష్యంతో, తప్పుడు కేసు అతని మీద పెట్టడంతో యోసేపుని అరెస్ట్ చేశారు. ఖైదీలు ఉండేటువంటి ప్లేస్లో పడిసేశారు. రాజ ఖైదీలు ఉండేటువంటి స్థానంలో యోసేపుని వేసేశారు, బంధించేశారు. ఏంట్రా నేను నమ్మకంగా వెళ్తున్నాను అంటే, యవ్వన కాలంలో ఎలాంటి ఆలోచన వస్తుంది? నేను కరెక్ట్గా ఉంటే వీళ్ళందరూ ఇలా ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండాలా? టిట్ ఫర్ ట్యాట్ అనుకుంటాం మనం. వాడు చేసిన తప్పుకి సరైనటువంటి సమాధానం చెప్దాం అనుకుంటాం యవ్వన ప్రాయంలో. అంటే ప్రాయం పెద్దదైపోయినప్పుడు ఆడు పాపను ఆడైపోతాడులేరా అంటాం. కానీ యవ్వన ప్రాయంలో ఆ మాట రాదండి. ఆడు పాపను ఆడైపోతాడు అనుకునే ఆ ప్రాయమే మంచిది. ఇంతకీ యవ్వన ప్రాయంలో ఉంటూ ఆడు పాపను ఆడైపోతాడు, సరే దేవుడు చూసుకుంటాడనే వాయిస్ నీకు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఉండలేం అలాగా. తాడో పేడో తేల్చేద్దాం, మనకు మాత్రం బలం లేదా, జ్ఞానం లేదా అనుకుంటాం మనం. అలా అనుకుని కొంచెం తొందరపడుతూ ఉంటాం. కానీ యవ్వన ప్రాయంలో నుండి యోసేపు జీవితం మనం తిలకించినప్పుడు అండి, యోసేపుకి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆ పొతీఫర్ భార్య అరెస్ట్ చేయించేసినప్పుడు జైల్లో పెట్టేశారు. నింద ఇతను మోసాడు. నింద మోస్తూ జైల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ మనం అక్కడ చూసినప్పుడు యోసేపు జీవితాన్ని చదువుతున్నప్పుడు అండి, అనుక్షణం యోసేపు దేవునికి భయపడుతున్నాడు కాబట్టి ఓ పదం చదువుతాం, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడని. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకనంటే తనకు అప్పగించిన బాధ్యతలో యోసేపు ముందుకు వెళ్ళాడు. తన దైవాన్ని ఏనాడు మర్చిపోకుండా ఆయన ఎప్పుడూ పూజిస్తూనే ఉన్నాడు. అలా నువ్వు నేను ఉంటే దేవుడు మనకి తోడుగానే, తిమోతికి తోడుగా లేడా, తీతుకు తోడుగా లేడా, రూతుకు తోడుగా లేడా, ఎస్తేరుకు తోడుగా లేడా? కారణం యవ్వన ప్రాయమే.
తోడుగా ఉండడానికి కారణం ఏంటంటే యవ్వనేచ్ఛలకు దూరంగా ఉన్నారు, దేవుని బాధ్యతకు వాళ్ళు దగ్గరగా ఉన్నారు. నైతికపరమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి, ఆధ్యాత్మికమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి మన మీద. కుటుంబం నైతిక బాధ్యత, దైవ కుటుంబం ఆధ్యాత్మిక బాధ్యత. ఈ ఆధ్యాత్మిక బాధ్యతకు, నైతిక బాధ్యతకు నువ్వు తలొంచి ఆ బాధ్యతలో నువ్వు నిమగ్నమై ముందుకు వెళ్ళిపోతే నీ అవసరాలన్నీ తీర్చేవాడు నీ దేవుడు. దానికి సాక్షులే వీళ్ళందరూ కూడా. యేసేపు ఎన్నో బాధలు పడ్డాడు కదా అని యేసేపు ఏమైనా నష్టపోయాడా అని వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, సమస్త క్రైస్తవ ప్రపంచానికి తెలుసు యేసేపు స్థానం ఎక్కడి వరకు దేవుడు హెచ్చించాడో. ఫరో అనేటువంటి ఒక రాజు, అంటే రాజు అని పిలుస్తాం కదా, వాళ్ళు ఫరో అని పిలుస్తారు ఐగుప్తీయులు. ఆ ఫరో అంటే ఇక అతని సింహాసనం అత్యధిక ఎత్తైన సింహాసనం. ఆ ఫరోలో ఉన్నటువంటి ఐగుప్తు సామ్రాజ్యం అత్యధికమైనటువంటి ధనం ఉన్నటువంటి సామ్రాజ్యం, మరియు సుభిక్షంగా పంటలు ఇచ్చేటువంటి మంచి వాతావరణం. అలాంటి ప్రాంతంలో యేసేపు బానిసగా బందీగా వెళ్ళాడు. బందీగా వెళ్ళినోడికే కొన్ని బాధ్యతలు ఇచ్చారు అక్కడ. నేను బందీని కదా అని బాధపడలేదు, ఇచ్చిన బాధ్యత మీద మనసు పెట్టాడు. ఈ బాధ్యత దేవుడే ఇచ్చాడు అనుకున్నాడు. మనం చదువుతుంటాం, పత్రికలు చదివినప్పుడు పనివారు యజమానులకి నమ్మకమైన వారిగా ఉండండి, మీరు ఎవరికి దాసులు, దేవునికి దాసులని గుర్తుపెట్టుకోండి అంటాడు. అది ఆనాడే యేసేపు చెప్పక ముందే గుర్తుపెట్టుకున్నాడు. నేను దేవునికి దాసుడిని, నాకు అప్పగించిన బాధ్యతలో నేను నమ్మకంగా ఉండాలి అనుకున్నాడు. ఒరే, ఇది నన్ను నిందేస్తే వచ్చిన బాధ్యత అనుకోలేదు. జైల్లో పెట్టినప్పుడు అతనికి బాధ్యత ఇచ్చాడు, ఖైదీలు అందరినీ చూసే బాధ్యత అతనికి ఇస్తే చాలా బాగా చూశాడు వాళ్ళని. ఆ ఇంట్లో పొతిఫర ఇంట్లో ఉన్నప్పుడు బాధ్యత ఇచ్చాడు. ఆ భార్య అవకాశం వాడుకోవాలని ప్రయత్నించినప్పుడు బాధ్యతల మీదే దృష్టి పెట్టాడు తప్ప తప్పు చేయడానికి ఆయన ఆ చాయిస్ ఇవ్వలేదు. ఒక మాట అన్నాడు, దేవునికి ఎదురుగా నేను నిలబడలేని పొరపాటు చేశాను, ఆ దేవుని ఎదురుగా నేను ఇంత దుష్కార్యాన్ని నేను ఎలా చేస్తాను, నెవర్ అన్నాడు. అలా బాధ్యత పరంగా వెళుతున్నటువంటి యేసేపు సింహాసనం ఎక్కడికి వెళ్ళిందనంటే అత్యంత ఎత్తైన సింహాసనం ఫరోదైతే ఆ తర్వాత సింహాసనమే యేసేపుదయింది. నేను ఫరోని మాత్రమే, ఫరో చెప్పిన మాట, నేను ఫరోని మాత్రమే సింహాసనం మీద మాత్రమే కూర్చుంటాను. పరిపాలనా బాధ్యత, ప్రజలను చూసే బాధ్యత, వారి అవసరాలు తీర్చే బాధ్యత, రాజ్యం కోసం నిర్ణయాలు తీసుకునే హక్కు అన్నీ ఎవరే? యేసేపు నీవి అన్నాడండి. నేను ఫరోని మాత్రమే అంటే నువ్వు ఎక్కడ సంతకం పెట్టంటే అక్కడ సంతకం పెడతాను, నువ్వు అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వస్తాను, అంతే. నువ్వేం చెప్తే అది చేస్తాను నేను. మొత్తం ఈ ఐగుప్తు సామ్రాజ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? యేసేపు నీదే అన్నాడండి. అంటే ఆ రాజే తన బాధ్యతలు పూర్తిగా యేసేపుకి అప్పగించేశాడు. కారణం నమ్మకమైనటువంటి జీవితం. యవనప్రాయమైనప్పటికీ కూడా యవనేచ్ఛలకు దూరంగా ఉండి దేవుడిచ్చిన బాధ్యత అని ప్రతి పనికి దగ్గర అవ్వడం. నీకు ఇచ్చిన ప్రతి పని దేవుడిచ్చాడు, ఆ పనిని బాధ్యతగా చేస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, నీ మార్గాన్ని ఆయన సరళపరుస్తాడు. యేసేపు మార్గం ఎంత సరళపరిచాడంటే రాజు. యేసేపు ఎవరో? రాజు. ఎలా వచ్చాడు అక్కడికి? బానిసగా వచ్చాడు. బానిసగా వచ్చినటువంటి ఒక యవనస్తుడు ఆ రాజ్యం పైన అధికారి అయిపోయాడు, ఆ రాజ్యాన్ని ఏలేవాడైపోయాడు. ఫరోను మాత్రమే. ఇంకో మాట చెప్తాడండి, నీ యొక్క ఆజ్ఞ లేకుండా ఒకడు కాలైనను చెయ్యైనను ఎత్తడానికి వీలు లేదన్నాడు. అంటే యేసేపు చెబితేనే ఐగుప్తు రాజ్యంలో ఎవడైనా కదలాలి, ఒక్క ఫరో తప్ప ఇంకా మిగిలిన ఎవడైనా యేసేపు మాట ప్రకారంగానే అడుగు వేయాలి, యేసేపు మాట ప్రకారంగానే నడవాలి, మాట్లాడాలి. యేసేపు మాట మీరాడనంటే వాడు చస్తాడు. అంత గొప్ప ఆధిక్యత ఒక బానిసకి రావడానికి గల కారణం ఏంటంటే ఇచ్చిన బాధ్యతలో నిమగ్నమై వయస్సు మీద ఆధారపడకుండా బాధ్యతను నమ్మి ముందుకు అడుగులు వేశాడు. దేవునికి అనుక్షణం భయపడుతూ నడిచాడు. కాబట్టి నమ్మిన దేవుడు ఏనాడు విడిచిపెట్టలేదు యేసేపుని. అన్నలు మోసం చేసి ఉండొచ్చు, అధికారులు మోసం చేసి ఉండొచ్చు, పొతిఫర్ భార్య దొంగ సాక్ష్యాన్ని పుట్టించి ఉండొచ్చు, సహాయం చేసిన వాళ్ళే మర్చిపోయారు జైల్లో. అయినా యేసేపు పాడు చేసిన వాళ్ళో, ఇబ్బంది పెట్టిన వాళ్ళో, అమ్మేసిన వాళ్ళో పెట్టుకోలేదు మనసులో. వాళ్ళు తెలియక చేశారు అనుకున్నాడు. యేసుప్రభు అదే కదా అన్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. స్టెఫన్ అదే కదా అన్నాడు, తండ్రి ఈ పాపం వారి మీద మోపకో అన్నాడు. యేసేపు అలాగే తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మర్చిపోయాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ఆ దేవుని దాసుడిని నేను, ఆ ప్రేమను పంచేవాడిని మాత్రమే అనుకున్నాడు. మోసం చేసిన వాళ్ళందరినీ కలుపుకున్నాడు, వారికి సాయం చేశాడు.
ఆ మనసు ఉంది కాబట్టే, అట్టి మనసు ఉంది కాబట్టే ఫ్యూచర్ తెలుసుకున్న దేవుడు యోసేపు గొప్పవాడు కాబట్టి సింహాసనం యోసేపుదే అన్నాడు. ఫరో తర్వాత రాజుగా సింహాసనం మీద యోసేపు కూర్చుని వారిది కాని రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అది కదా గొప్ప. వారిది కాని రాజ్యాన్ని ఆయన పరిపాలన చేశాడు. వీళ్ళందరూ యవనస్తులే. తీతు యవనస్తుడే, తిమోతి యవనస్తుడే, రూతు యవనస్తురాలే, ఎస్తేరు యవనస్తురాలే, తర్వాత యోసేపు యవనస్తుడే. కానీ వీరెవ్వరూ యవనేచ్ఛలకు లొంగిపోలేదు, యవనేచ్ఛలకు దూరంగా ఉన్నారు. దేవుని ఇష్టాన్ని వారిష్టంగా మార్చుకున్నారు. కాబట్టి వీరందరి మార్గాలు దేవుడు సరళం చేశాడు, ఉన్నతమైన జీవితాలను ఇచ్చాడు వారికి. ఈరోజు వారి గురించి మనం చెప్పుకుంటున్నామంటే కారణం వారు నడిచిన మంచి ప్రవర్తన. పౌలు తిమోతికి చెప్పాడే, వారి మాట, వారి ప్రవర్తన, వారి ప్రేమ, వారి విశ్వాసం, వారి పవిత్రత, ఈ 5 ఆ వారిలో చూడొచ్చు మనం. తీతులో చూడు, తిమోతిలో చూడు, రూతులో చూడు, ఎస్తేరులో చూడు, ఆయన యోసేపు గారు. కాబట్టి వారు మనలాంటి యవనస్తులే, ఇలాంటి రక్తమాంసాల దేహం కలిగిన వారే. కానీ ఎందుకు దేవుని దృష్టిలో ఎంత గొప్పవారిగా కనిపిస్తున్నారు? ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి వారు ఎందుకు సూత్రధారులు అయ్యారు, మార్గదర్శులు అయ్యారు అని అంటే దేవుని మనసు ఎరిగి నడిచారు. యవ్వన కాలపు మనసును దూరంగా పెట్టారు, దైవ మనసును వారి మనసుగా మార్చుకున్నారు. దైవ ప్రేరణకు వారు బానిసలయ్యారు తప్ప లోక ప్రేరణకు వారు ఏనాడు బానిసలు కాలేదు. కాబట్టి యవ్వనం బలమైన ప్రాయం, యవ్వనం మనల్ని బలహీనపరిచే ప్రాయం. కానీ ఆ బలమైన ప్రాయాన్ని బలమైన దేవుని కోసం వాడితే బలమైన దేవుడు బలమైన భవిష్యత్తు మనకిస్తాడని వీరందరినీ బట్టి మనం గుర్తించవచ్చు. దేవుని కోసం మనం బ్రతికితే దేవుడు మన కోసం వస్తాడు. కాబట్టి మనుషుల్లో బలమైన ప్రాయమే యవ్వన ప్రాయం. ఆ యవ్వన ప్రాయం బాధ్యతకు నిమగ్నం చేయి, ఆధ్యాత్మిక జీవితానికి నిమగ్నం చేయి. నిన్ను దేవుడే కాపాడుతాడు, నిన్ను దేవుడే పోషిస్తాడు, దేవుడే బలపరుస్తాడు. అందరికీ వందనాలండి.